క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసే ఐపీఎల్ పండగ వచ్చేసింది. ఈ నెలలోనే ఐపీఎల్ కొత్త సీజన్ స్టార్ట్ కానుంది. మార్చి 22 నుండి ఈ మెగా రిచ్ లీగ్ ప్రారంభం కాబోతూ ఉండడంతో క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురు చూసే మ్యాచ్ సిఎస్కే ఆడే మ్యాచ్లు ఉండడంతో అందరూ సిఎస్కే అభిమానిగా మారిపోతున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ తన మొదటి మ్యాచ్ని 23వ తేదీన ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో 5 సార్లు టైటిల్ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కూడా టైటిల్ నెగ్గి రికార్డు క్రియేట్ చేయాలని భావిస్తోంది. కాబట్టి మొదటి మ్యాచ్లోనే విజయం సాధించాలని సిఎస్కే భావిస్తుందట. ఇక ముంబై ఇండియన్స్ కూడా 5 సార్లు టైటిల్ గెలవడంతో ఈ ఇద్దరి మధ్య పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అనే టాక్ వినిపిస్తూ ఉండడంతో చెన్నై ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోందట. ఇక మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ తో మార్చి 23న చెన్నైలో తలపడనుంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇక మొదటి మ్యాచ్ కు చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు చూస్తే రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోని, రచిన్ రవీంద్ర, శామ్ కరణ్, జడేజా, శివం దూబే, అశ్విన్, మతిషా పతిరన, నేథన్ ఎలిస్, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి ఉండే అవకాశం ఉంది. ఇక మొదటి మ్యాచ్ చెన్నైలో కాబట్టి టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. దాంతో మొదటి బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేస్తే తర్వాత బౌలింగ్లో ముంబైని కట్టడి చేయడానికి సులభం అవుతుంది. గత ఏడాది సిఎస్కే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దాంతో ఈసారి కప్పు కొట్టాలని చూస్తోంది. ఇక గాయం కారణంగా స్టార్ బ్యాటర్ డివాన్ కాన్వే లీగ్లోని కొన్ని మ్యాచ్లకు దూరం అవుతాడని తెలుస్తోంది. ఇక ఈ లీగ్లో ధోని బ్యాటింగ్లో ముందు బ్యాటింగ్కి రావాలని చూస్తున్నారట. చివరి లీగ్ కాబట్టి ముందుగా వస్తే ఎక్కువసేపు బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. ఇక చెన్నైలో సిఎస్కే టీంకి మంచి రికార్డు ఉంది కాబట్టి ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే ముంబై ఇండియన్స్ని ఓడించి మొదటి మ్యాచ్లోనే విజయం సాధించే అవకాశం ఉంది. సొంత మైదానం కావడం మొదటి మ్యాచ్లో సిఎస్కేకి కలిసి వచ్చే అంశం. ఇక రుతురాజ్, రచిన్ రవీంద్ర, శివం దూబే, జడేజా ఫామ్లో ఉండడం సిఎస్కేకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. వీళ్ళకు తోడు ధోని విజృంభిస్తే సిఎస్కే మొదటి మ్యాచ్లోనే విన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి మొదటి మ్యాచ్లో ధోని సేన ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.